హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ నరేంద్ర వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చి ఆదివారం మధ్యాహ్నం వీడియో అండి. అయితే ఇక్కడ నేను మీగడ చిలుకుతున్నానండి. వెన్నపూస అనమాట, నెయ్యి చేయడం కోసం. హోమ్ మేడ్ గీ అండి. నేను డైలీ ఇంట్లో పాలు తీసుకుంటాను కదా, అదే బయట వేపించుకుంటాము, పిల్లలు ఉన్నారు కదా అనేసి. వాటి మీద వచ్చిన మేగడ్ని తీసి నేను జాగ్రత్త పెడతానండి ఫ్రిడ్జ్లో. ఒక 15 రోజులు అలా కలెక్ట్ చేస్తాను. అలా వచ్చిన మేగడని తీసుకుని ఇలా చిలికి వెన్నపూస తీసుకుని నెయ్యి కాచుకుంటాను అనమాట అండి. ఇదే నేను ఇంట్లో వాడతాను. చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మనం సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్నది కదండి, చాలా బాగుంటుంది కమ్మగా. అలాగే చాలామంది మీగడని తీసుకుని దాంట్లో కొంచెం పెరుగు చుక్క వేసి తోడు పెట్టి కూడా చేస్తూ ఉంటారండి. నేనైతే అలా చేయను, డైరెక్ట్గా మీగడనే స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి ఒక 15 డేస్కి కొంత ఎక్కువ అమౌంట్ అయినాక అది మీగడ చేస్తాను అనమాట అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిలుక్కున్నాను. ఎక్కువ టైం కూడా పట్టదండి. కూలింగ్ తగ్గాక చిలికితే చాలా తొందరగానే మీగడ వచ్చేస్తుంది, వెన్నపూస వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కరిగిస్తున్నాను. హైలో పెట్టుకుని కొంచెం ఒక 10 నిమిషాల పాటు తిప్పుతూ మరిగించేస్తానండి. సిమ్లో పెట్టి అలానే వదిలేస్తే కనుక మాడిపోతుంది అనమాట అండి. హైలో పెట్టి కలుపుతూ ఉంటుంటే తొందరగా అయిపోతుందని అలా చేస్తాను నేను. ఆల్మోస్ట్ నెయ్యి అయిపోయింది అనుకున్నప్పుడు నేను కొంచెం కరివేపాకు అలాగే 2 ఎండుమిర్చి వేస్తానండి. ఇలా వేయడం వల్ల తొందరగా పాడదనమాట అండి నెయ్యి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలానే బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట అండి. అంతే అండి, నెయ్యి అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారా, తేలిపోయింది కదా, నీట్గా వచ్చేసింది. చాలా బాగుంది అనమాట అండి ప్యూర్కి. ఇది అయిపోయిన తర్వాత నాకు పట్టు శారీ ముళ్ళు ఒక శారీ వచ్చింది అనమాట అండి, అది వేస్తున్నాను. ఇది వచ్చి డబుల్ ముళ్ళు అనమాట అండి. ఫస్ట్ థ్రెడ్స్ లాగా వస్తాయి, అవన్నీ తీసేసుకున్న తర్వాత సింగిల్గా ముడులు వేసేసుకున్నానండి. ఆ తర్వాత 2 ముళ్ళని పట్టుకుని మళ్ళీ కింద ఇంకొక ముడి వేసుకోవాలండి. వీటినే డబుల్ ముళ్ళు అంటారనమాట. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ అదే ప్రాసెస్ అనమాట అండి. పౌట్ కొంగు అంతా కూడా అలానే వేసుకోవచ్చు. బాగుంటుంది అనమాట అండి చూడటానికి. ఈ ముళ్ళు వేస్తున్న టైం వచ్చేసి మధ్యాహ్నం మాటలు చేసుకుంటాను అనమాట అండి. పిల్లలు అది పడుకున్నాక కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఇలాంటి వర్క్స్ ఏమన్నా ఉంటే నేను మధ్యాహ్నం మాటలు చేసుకుంటూ ఉంటాను అనమాట అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదండి, ముళ్ళు వేసేసాను. ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేసింది. ఒకసారి మొత్తం వీడియో తీద్దాం కదా అని తీసాను అనమాట అండి. ఇప్పుడు మీకు ఒక క్లిప్లో చూపించాను కదండి, దారాలు, పట్టు చీర కొంగులు అలాంటి దారాలు ఉంటాయి అనమాట అండి. అవి తీసేసుకున్న తర్వాత ఇలా మనకి ముళ్ళు వేయడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట అండి. చూస్తున్నారు కదా, అలా పట్టుకుని కరెక్ట్ లెంత్లో మనం పట్టుకుని ముడి వేస్తే కరెక్ట్గా అన్ని ముళ్ళు సమానంగా వస్తాయి అనమాట అండి. ఇంకా ఈ పట్టుచీర ముళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం బయటకు వెళ్ళామండి. ఆ వీడియో కూడా షూట్ చేశాను. మొక్కలు అవి ఉంటుంది కదండి, మనకి నర్సరీ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ అదంతా కూడా షూట్ చేశాను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి, అందుకనేసి వెళ్తూ ఉంటాను. కాకపోతే తెచ్చుకుని పెట్టుకుంటాకైతే అవకాశం ఉండదు, ఎందుకంటే రెంటెడ్ హౌస్ అండి మాది. ఎక్కువ మొక్కలు అవి పెట్టుకున్నా పెంచుకున్నా మళ్ళీ ఎప్పుడన్నా ఖాళీ చేసేసి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకంతా అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అండి. మళ్ళీ వెళ్ళే చోట ప్లేస్ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, అదంతా కూడా కష్టంగా ఉంటుంది. ఎప్పటికైనా నా డ్రీమ్ అదేనండి, నర్సరీ స్టార్ట్ చేయాలని చెప్పేసి. నాకంటూ సొంత ఇల్లు ఉంటే అక్కడ నేను నర్సరీకి అంటే ప్రత్యేకించి మొక్కలకి పక్కన పెట్టచ్చు అనమాట అండి, కొంచెం ప్లేస్ ఉంచి
నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొక్కలంటే నాకు అంత ఇష్టమండి. పూల మొక్కలు, అలాగే ఏదైనా చిన్నగా వెజిటబుల్ మొక్కలు కూడా గ్రో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండీ! ఆ మొక్కలు చూస్తుంటే నాకు అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. భలే ఉన్నాయండి. గులాబీల్లో చాలా కలర్స్ ఉన్నాయి. పింక్, వైట్, రెడ్ అంటూ చాలా ఉన్నాయన్నమాటండి. అన్నీ కూడా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. పెంచుకుందామన్నా, తీసుకుందామన్నా ఇక్కడ మొక్కలు నాటుకుంటా కూడా ఇప్పుడు నేనున్న చోట ప్లేస్ కూడా లేదులెండి. అంటే మట్టి అంత లేదు. హ్మ్. మనకి నేలలో అయితేనే వస్తాయి కదండీ మొక్కలు, కుండీల్లో కన్నా. ఇక్కడ ఒకరి చేతిలో చూసారు కదా! లక్కీ బ్యాంబో అంటారు. అవైతే చాలా కాస్ట్ చెప్పారండి. అవి తీసుకుందాం అనుకున్నాను. వాటర్ ప్లాంట్సే కదా అనేసి. కానీ చాలా కాస్ట్ చెప్పారు. వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. Share and subscribe my channel. Thank you friends. Thank you all.